భారత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్నాయని బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. మోదీ సారథ్యంలో దేశం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు కూటమితో సమన్వయం చేసుకుని పోటీకి సిద్ధపడాలని మాధవ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో ప్రజల్ని మభ్యపెడితే కూటమి ప్రభుత్వం మోదీ సహకారంతో రాష్ట్ర ప్రజల రాజధాని నిర్మాణ కలను సాకారం చేస్తోందని ఎంపీ పురంధరేశ్వరి చెప్పారు. వైసీపీ అబద్ధాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. మరింతగా వేగవంతం చేయడానికి దీనికి గ్రీన్ ఎనర్జీ తోడే ఇది పెద్ద సెంటర్ కాబోతుంది. ప్రపంచానికి సంబంధించిన అనేక రకాల ప్రయోగాలు, అనేక రకాల విషయాలు ఇవాళ విశాఖపట్నం నుంచి ప్రారంభం కాబోతుంది. $15 బిలియన్. ఇది 1 గిగాబైట్ సంబంధించిన గిగావాట్ సంబంధించిన ఒక ప్రాజెక్ట్. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం 6 గిగావాట్ సంబంధించిన కేంద్రంగా మారే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా ఈ ప్రయత్నం మరింతగా వేగవంతం చేయడానికి దీనికి గ్రీన్ ఎనర్జీ తోడే ముందుకు జరగాలని చెప్పి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. గ్రీన్ ఎనర్జీ ఎందుకు కావాలంటే ఇవాళ ఏఏకి OPEX కాస్ట్ 65% OPEX కాస్ట్ కాబోతుంది. దాంట్లో ఎనర్జీ ఇస్ ద మెయిన్ యూటిలిటీ. కనుక ఈ ఎనర్జీ సోర్స్ ఏదైతే ఉందో రెన్యూబుల్ ఎనర్జీ ఉండాలి అని చెప్పి ఆ విధంగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అలాగే హైడల్ ఎనర్జీ పెద్ద ఎత్తున వాడే విధంగా మొన్ననే ఒక ప్రకటన జరిగింది. 21,800 కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ కారిడార్. అదేవిధంగా గూగుల్ గురించి కూడా ఇందాక మాధవ్ గారు సవివరంగా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళ గూగుల్ కనుక మనం తీసుకున్నట్లయితే పెద్ద ఎత్తున పెట్టుబడులతోటి $15 బిలియన్ పెట్టుబడితోటి ఒక పెద్ద డేటా AI సెంటర్ యుఎస్ఏకి వెలుపల ఇదే అతిపెద్ద డేటా సెంటర్ అవుతుంది. దాన్ని విశాఖపట్నంలో పెడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ గమనించవలసినటువంటి విషయం FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన దేశంలోకి వస్తుంది. సాధారణంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన దేశంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం దానికి వెసులుబాటు కల్పించాలి, ఆమోదం తెలపాలి. ఆ తర్వాత మనకి FDI వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకొక దేశం నుండి మన దేశానికి పెట్టుబడి వస్తుంది కాబట్టి. అదేవిధంగా సీ కేబుల్స్ వేసుకుంటూ మనం డేటా సెంటర్ని ఇక్కడ ఆవిష్కరించుకోబోతున్నాం అని చెప్పి మనందరం కూడా చర్చించుకుంటున్నాం. సీ కేబుల్స్ వేసుకోవాలంటే దానికి కూడా దేశాల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కాబట్టి తప్పకుండా